నమస్తే, నా పేరు చొక్కాపి వెంకటరమణ, మెజిషియన్, స్టోరీ టెల్లర్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్. మనం కథల ద్వారా మ్యాజిక్ని చెప్పొచ్చు, మ్యాజిక్తో కథలు చెప్పొచ్చు, ఎలా అయినా చెప్పొచ్చు. అయితే ఏది చెప్పినా కూడా జనంలోకి మంచి మెసేజ్ వెళ్ళాలి. ఒకసారి ఏమైందంటే, కరీంనగర్లో ఒక డాక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు అప్పుడు నన్ను గెస్ట్గా పిలిచాను. 10 మంది డాక్టర్లు 10 రకాల డిసీజెస్ గురించి చెప్పారు. చివరిలో నన్ను మాట్లాడమన్నారు గెస్ట్గా. అంటే అప్పటికి రాత్రి 10:30 దాటి అందరూ నిద్రలో జోగుతున్నారు. అప్పుడు ఏం చెప్తాం? అయితే అప్పుడు నేనేమన్నానంటే, నేను డాక్టర్ని కాదు, ఎక్స్పర్ట్ని కాదు, అందుకనే నేను మీరు చెప్పిందంతా విన్న తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఒక మంచి మెసేజ్ ఇస్తూ ఒక మ్యాజిక్ చేస్తాను. చేయండి, తప్పకుండా చేయండి. అప్పుడు నేను వాళ్ళకి ఒక రెడ్ రోప్ చూపించాను. రెడ్ రోప్ ఇది బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉన్న ఆరోగ్యవంతుడైన మనిషి, చూసారా? అయితే ఈ రోజుల్లోనే 50 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే రకరకాల టెస్టులు చేసి కామన్గా వచ్చే 2 జబ్బులు ఉన్నాయంటారు. ఏమిటవి? బీపీ, షుగర్. అలాగే ఇతరు కూడా వెళితే డాక్టర్ దగ్గరికి ఒంట్లో బాగలేదని వెళితే డాక్టర్ రకరకాల టెస్టులు చేయించేసి మీకు బీపీ ఉంది, షుగర్ ఉంది అని. ఓహో, ఎలాగ డాక్టర్ గారు అని అన్నారు. అయితే మీకు బీపీ, షుగర్ ఉంది కాబట్టి మీకు టాబ్లెట్లు రాసిస్తాను, రోజు పరగడుపుని ఒక టాబ్లెట్ వేసుకోండి. అవి వేసుకుంటే తగ్గిపోతుందా డాక్టర్ అని. తగ్గడం పక్కన పెట్టండి, కంట్రోల్ అవుద్దా. చెప్పిన డాక్టర్ పోతాడు కానీ ఈ జీవితాంతం ఈ మందులు వేసుకుంటూనే ఉండాలి. అలాగే మందులు వేసుకుంటా ఉన్నాడు. ఈ బీపీ, షుగర్ ఉన్నవాడు ఈ మందులు వేసుకొని సంవత్సరంన్నర అయింది. అతనికి ఒక రకమైన టెన్షన్ బయలుదేరింది. ఎంతకాలం ఈ టాబ్లెట్లు వేసుకోవడం అని. ఆ టెన్షన్ ఎలా బయలుదేరుతుందో తెలుసా? ఈ బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి మెల్లగా మొలకలాగొచ్చి ఇలాగా టెన్షన్ బయలుదేరింది. ఈ టెన్షన్ పెరిగి పరాకాష్ఠకి వెళ్తే అప్పుడు వాళ్ళకి హార్ట్ అటాక్ కానీ పెరాలసిస్ స్ట్రోక్ కానీ వస్తుంది. చూసారా? బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ బాగా పెరిగితే హార్ట్ అటాక్ కానీ పెరాలసిస్ స్ట్రోక్ కానీ వస్తుంది. అప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నా పరిస్థితి ఏమిటి అని అన్నాడు. ఏం పర్లేదని చిద్విలాసంగానే డాక్టర్ 3 ప్రికాషన్స్ చెప్పాడు. 1, 2, 3. డాక్టర్ చెకప్, టైం టు టైం డాక్టర్ చెకప్ చేయించుకోవాలి. ఆహార నియమాలు పాటించాలి, పాజిటివ్గా ఉండాలి. సరే, టైం టు టైం డాక్టర్ చెకప్ చేయించుకుంటున్నాడు, ఆహార నియమాలు పాటిస్తున్నాడు, ఫుడ్ కంట్రోల్ అని ఉంది. మరి ఇంతకాలం ఈ చెకప్లు, ఈ మందులు, ఈ ఫుడ్ కంట్రోల్ అని నెగిటివ్గా ఆలోచిస్తే మనిషి పోతాడు. అలా కాకుండా టైం టు టైం డాక్టర్ చెకప్ చేయించుకుంటున్నాను, మందులు వేసుకుంటున్నాను, ఫుడ్ కంట్రోల్ అని ఉంది, మంచి ఆహారం తీసుకుంటున్నాను, నాకేంటి భయం అని పాజిటివ్గా ఆలోచించాడు అనుకోండి, ఆ మనిషి జీవితాంతం హెల్దీగా, హ్యాపీగా ఉంటాడు. చూసారా? మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. చిన్న కథల ద్వారా ఎన్నో నగ్న సత్యాలను తెలుసుకోండి. మీరు కూడా కథలు చెప్పండి, సరేనా?